మాల్చాలి జనతాపేటలో ఉన్న ఆంధ్రకేసరి ప్రాథమిక ఉన్నత పాఠశాల డిగ్రేడ్ చేసి 6, 7, 8 తరగతులను తీసివేసే ఆలోచనను మానుకోవాలని అధికారులని వారు డిమాండ్ చేశారు. హైస్కూల్గా అప్గ్రేడ్ చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఈరోజు విద్యార్థులతో కలిసి స్కూల్ వద్ద ఆందోళన చేశారు. హైస్కూల్గా అప్గ్రేడ్ చేయాలని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. హైస్కూల్గా మార్చాలి ఆంధ్రకేసరి స్కూల్ వెంటనే. హైస్కూల్గా మార్చాలి ఆంధ్రకేసరి స్కూల్ వెంటనే. ఆంధ్రకేసరి స్కూలును గ్రౌండ్ కూడా ఉంది మున్సిపాలిటీ సంబంధించి దాంట్లో కూడా కట్టచ్చు. మేము ప్రైవేట్ స్కూల్స్ లో కూడా చేర్పించుకోకుండా అక్కడ చదువు బాగా చెప్తారని అక్కడ అడ్మిషన్ దొరకడానికి కోసం మేము ఉదయం 6 గంటలకి నిలబడిన రోజులు ఉన్నాయి సార్. అధికారులు అనధికారులు మేధావి వర్గానికి విజ్ఞప్తి. కావలి పట్టణంలో జనతాపేటలో ఉన్నటువంటి ఆంధ్రకేసరి పాఠశాలను ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారము ఆ కాలేజీ డిగ్రేడ్ చేయాలి, 5వ క్లాస్ వరకే ఉంచాలనే సంకల్పం మాకు తెలుస్తున్నది. కానీ ఆంధ్రకేసరి పాఠశాల 29, 30, 31 వార్డుల యొక్క ప్రజానియమిత బిడ్డలకు ఎంతో ఆదరుగా ఉన్నది. దాదాపుగా 75 సంవత్సరాల క్రితమే ఈ పాఠశాల స్థాపించి పట్టణ పురవైతేమి, రాజకీయవాదులైతేమి, పెద్దలైతేమి అధికారుల యొక్క సహకారంతో ఈ యొక్క పాఠశాల ఈరోజు విరాజిల్లుతున్నది. మరి ఈ పాఠశాల డిగ్రేడ్ చేసినట్లయితే 29, 30, 31 వార్డుల ప్రజానీకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బిడ్డలందరికీ కూడా చదువు పరిస్థితి ప్రశ్నార్థకముగా మారుతున్నది. మరి ఈ పాఠశాలను హై స్కూల్గా మార్చినట్లయితే బిడ్డల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా తయారవుతుంది. కానీ ప్రభుత్వానికి చిన్న యొక్క సూచన, కావలి పట్టణంలో ఉన్నటువంటి వెంగళరావునగర్లోనే మున్సిపల్ పార్కులో ఆంధ్రకేసరి పాఠశాలకు కొన్ని 2 ఎకరాల స్థలము ఖాళీ స్థలం కేటాయించబడి ఉన్నది. ప్రభుత్వం దయచేసి బిడ్డల యొక్క ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యే సమాన హక్కు, విద్యే మనకు ఆస్తి హక్కు కాబట్టి ఆ స్థలాన్ని కేటాయించినా కూడా, ఆ స్థలంలో కట్టుబడి చేసినా కూడా హై స్కూల్ యొక్క బిల్డింగ్ అని ప్రమాణిస్తాయి. కాబట్టి ఈ స్కూల్ ఇలాగే అప్డేట్ చేయడం కానివ్వండి, లేదా డిగ్రేడ్ చేయడం చాలా పిల్లల క్వాలిటీ అచరిపాతంగా తయారవుతుంది. కాబట్టి ప్రభుత్వం బాగా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ స్కూల్ అప్డేట్ చేయాలి. లేదా మున్సిపల్ పార్క్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఖచ్చితంగా అక్కడ బిల్డింగ్ కట్టించి పిల్లల భవిష్యత్తులో, పిల్లల ఉజ్వల భవిష్యత్తులకు పునరాయత్నాలు వేస్తారని ప్రభుత్వం సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు.